పో చీపురాడేసి ఆ పిల్లల్ని తయారు చేసి తయారుగా పో. ఇంకా అలుపుతా ఉంటావేందే నువ్వు? భయపడ్డా కొద్ది భయపట్టించుకుంటుందామే. నేను బయలుదేరి చేయబోతున్నా. సింపుకో, నువ్వు నెత్తే ఇప్పుకో, నువ్వు ఈ విధంగా వాడు ఎత్తే 7 దోశల మన్ను పోసుకో. అయినా ఆ పోరు దాని అవ్వగారి ఇంటికి పోతుంది, దాని అయ్యవని చూసుకున్నా. బులగానికి అంట బెతుకలే ఎట్టగట ఈ బొమ్మ అన్ని వండి పెడుతుండే. లేదు ఏం లేదు, సపోర్ట్ చేయకుండా మాటలు ఆడకు నాతో. లేదా నువ్వు దానికి సరిపోయింది, దానికి సరిపోయింది, దానికి దాంతో ఏం అవసరం మనకి. పైసలు కళ్ళకు రానికే ఇస్తా 5 రూపాయలు కాదు, 5 రూపాయలు 15 రూపాయలు కళ్ళకు. నువ్వు కావు ఆజాద్ అన్న. ఊరు తిరుగుతా ఊరుకో మాట నేర్చుకొని ఊరుకో మాట నేర్చుకొని. అవునమ్మా పెంట దౌడపోయి లేకపోయినా ఆయనకి అన్నం బతం పడితే ఏమన్నా బాగుంటుండే. అవునమ్మా కూర్చున్న తాను ఇడ్చుకుంటారు ఇద్దరు. అరే అరే కళ్ళు తాగమ్మ ముఖమంతా ఈడ్చుకోపోయింది. బొట్టు మీద ఏం లేదు గట్లా అయినావు. ఏం చేసేలా కొడుకున్నలు కనగానే సింగారం ఉండదు, కోడళ్ళని తెచ్చుకోగానే సింగారం ఉండదు, మొగని చేసుకోగానే సింగారం ఉండదు. నా సంసారంలో మనపోయి చెల్లా రాత్రి కొడుకులు కోడళ్ళు ముసలోడు అందరు కలిసి ఏమన్నా దెబ్బలా చెప్పుకొని జాగాల కొట్టింది చెల్లా. నా బిడ్డ పిల్లగాడు పిల్లగాని కూడా బుక్కిడి పోబెట్టపోయి పెట్టపోయి సర్ది అయింది. ఉస్కా అస్కా లస్కా మస్కా ఏరగా పెడుతున్నది. బర్ర పిత్తులు నా పానం పుల్ల చిల్లిపోయింది చెల్లా. కలబట్టను కలదా ఆయనకి ఏడుస్తారా? చారా ఏడికి పోయేది? నడుగురు ఇంటికి. ఏడికి? ఏమొద్దు మమ్మీ అమ్మమ్మ ఏడికే పోయేది? అమ్మమ్మ ఇంట్లో మీకోసం ఏమైనా కట్టలు కట్టి పెట్టిందా? స్కూల్ పోదు. నడుగురు ఎటు పోయేది లేదు ఏం లేదు, ఇంట్లోనే చావాలి అందరు. నడుగురి. ఏమైంది వదినా? మీ అమ్మ వాళ్ళతో వెళ్తానన్నావు, వెళ్ళలేదా? ఏరా పండు వెళ్ళలేదా? మీ అమ్మ పోనిస్తుందా? మా అమ్మ ఏమన్నది వదినా? పోయి మీ అమ్మని అడుగు ఏమన్నదో. ఏ మనసులో ఇంట్లో ఉండు కంటే సచ్చుడున్నాయం. మా అమ్మ ఏమని ఉంటదబ్బా? రాత్రి అంత పెద్ద గొడవ చేసింది, పొద్దున్న కూడా ఏదో చేసి ఉంటది పాపం. అందుకే మా వదిన బాధపడుతుంది. ఏమమ్మా మేమంట ఇంటికి పోలే? ఒరే పండు అమ్మమ్మ ఇంటికి పోలేరా? ఏడికి బావా పోయేది? మీ అమ్మ గల్మట్ల రాక్షసి కూర్చున్నట్టు కూర్చుంది, పోనిత్తలేదు, పెద్ద లొల్లి పెట్టింది. మా అమ్మది ఎప్పుడు ఉండేదిలే గాని చికెనే మడినట్టున్నారు కదా, కమ్మడి వాసన వస్తుంది. ఇల్లంతా దేవులు అన్నారా? ఏడలేదు, ఒక ముక్కేసుకురామా. సీతలేనోడట గోపాలపురం పోయిందట. ఏమా అమ్మా ఇంత కూరేమా? స్కూల్ కన్నా పోదురు. కూర్చో. పాయింట్ పోయింది మొన్ననే కదరా కొంటిని కొత్త పాయింట్. ఎన్ని గణమని చిప్పులు పోగొడతావురా? అది పోతే నన్నేమేమంటావు? నేను ఆపాటి మోగని వాని నేను పెడతా అంటే నన్ను పెట్టనియవు. పెడతారా? నువ్వు పెట్టుకో. అన్ని జిప్పులన్నీ ఖరాబ్ చేస్తాను, పాయింట్లన్నీ ఖరాబ్ చేస్తాను. రారా మా అమ్మ అయినదు ఇది అయినదు పోతుందేమో అంటే ఇంటికి ఆగమైనట్టు ఉరికొస్తుంది. మరి ఇంటికాడికి వస్తేనే పంపియారు అంటది. అంత కోపం మీద వస్తున్నావు, ఏమైందిరా? నువ్వని ఇంత నేస్తావని చూస్తున్నారా? ఆగు జర్సేపు పని చిన్నపిల్లలు డెడ్డే పెడతారు తిండు. ఇంట్లో ఏమైతుంది అవసరం లేదు, ఒకటే ఉండాలి కుండే వండి పెడితే తింటావు అంతే. ఏం బతుకురా అన్న ఇది బతుకులా మనవా? 7 ఏళ్ళ ఆడ షరతు సాగిస్తుండరే, 7 ఏళ్ళ ఆడ షరతు సాగిస్తుండరు. సాగే నడువురి. స్కూల్ కాన్న దింపొత్తా. బ్యాగులో ఏం లేవు, ఉత్తేనే దింపొత్తా. పారి
ఏమైనా మాధవి అది అంతకు చింపుకుంటుందంటే నువ్వు ఇంతకు చింపుకుంటున్నావు. అమ్మ ఎట్లా ఏడ్చుకుంటా పోయిందా, గొడవ కూడా ఏడ్చుకుంటా పోయింది. పోయేస్తే కాకపోవునా, నాన్నకు పానం బాగలేదా, పిల్లలను తోలుకొని పోతే కాకపోవునా, అమ్మని గంత బాధ పెడుతుంటుంది. అమ్మ ఏడ్చుకుంటా పోతే నీకు గింత కూడా బాధ అనిపించలేదు ఆయే మాధవి? 10 ఏళ్ళ నుంచి ఏకుట్టు వస్తున్నా, నువ్వంటే నిన్నే ఆలోచనవు. ఏందయ్యా నువ్వన్నా దొలకపోవచ్చు కదా, అది అట్లే వస్తుందని నువ్వు కూడా అట్లే వస్తుంది దులిపరించుకొని. ఓపిక లేకుంటానా? కాదు, ఎవరికేం చెప్పాలి చెప్పు? ఆమె రోడ్లో కూర్చొని ఆమె వెళ్తుంది, ఈమెనే పోద్దావే అంటే పిల్లలు వీకొని ఉరికొస్తుంది. ఏం చెప్పాలి చెప్పు? ఎవరికేం చెప్పాలి చెప్పు? ఈ ఇంట్లో పోవాలి వాడి దేశాల పోటీ పోతే యథార్థం ఉంటుంది. ఎంతకన్నా ఓపిక పట్టనక్క? రాత్రి బుక్కడి బువ్వ తిననిచ్చిందా, అమ్మని తిననిచ్చిందా, మనల్ని తిననిచ్చిందా? ఎంత లొల్లి పెట్టింది నైట్. అది కాదన్నట్టు మళ్ళీ పొద్దుగాల లేచి మళ్ళీ తిట్టలేదా అక్క? మా అమ్మనంటే నాకు బాధ అనిపించదా అక్క? ఎవరైనా తల్లినంటే ఊకుంటారా అక్క? ఎంతన్నా మా అమ్మ ఈ ఇంటి ఆడబిడ్డే కదా, వాళ్ళ బిడ్డ వస్తే మనం అట్లనే అన్నామా? రోడ్డు మీద 10 మందిలో నా మొగుడిని కొట్టింది. ఎంతగానో ఓపిక పట్టనక్క? అందరు ముందు కొడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? నేను పోనక్క. మీరు 100 చెప్పినా నేను పోనని చెప్పినా కదా, ఎందుకు పోబో అంటాను? దీని బల్బు చూడు, మా అమ్మ బల్బు ఏమో అట్లా, ఇదేమో దీని బల్బు ఏమో ఇట్లా. పోతా అంటే పిల్లలు బీకొని వస్తుంది. ఎందుకే పిల్లగాని కోపం తెప్పిస్తా పోతే కాదా? అమ్మ ఏం చేయాలి ఇద్దరు మధ్య? అన్న ఊకన్నా ఊకో వదినా దా, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో దించొస్తా. నేను రాను మధు, నేను తమాషాలు చేస్తున్నాయి. రా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దింపొస్తా. రావదనా, నేను దింపొస్తా. నేను రాను, నేను పోను. నువ్వు ఈయన దొరకపోతే బండి ఆపుకొని ఎన్న కొట్టుకున్నా కొట్టుకుంటారు మీరు. నేను దింపొస్తాను. నేను పోను మధు, నేను పోను. పోతే కాదా? నేను పోనక్క, నేను పోనని చెప్పినా కదా, ఊకే నన్ను ఇబ్బంది పెట్టకుర్రి. లేచింది మీ అమ్మ అనలేక నువ్వు నన్ను అంటాను బాబా. మీ అమ్మ నాను, మీ అమ్మ తప్పు పెట్టుకొని నన్ను ఇప్పుడు పో అని అంటే నేను ఎట్లా పోతా అనుకుంటాను? ఏమనలేక చేతగాలేక నన్ను అంటాను. నన్ను అనడానికి అయితే నీకు నోరు బాగా వస్తుంది, మీ అమ్మని అనడానికి నీకు రాదు. చంపాయి తప్పుడైనా చంపాయి. నేను చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకేవో సందమామ, నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామ. ఏమొచ్చిందండి నీకు రోగము? ఏం పుట్టిందండి గత్తరా? పోతారా కట్టుకొని పోతారా, శరీర పెడతారా, అక్కడ అది పెడతాది లొల్లి, ఇక్కడ నువ్వు పెడతావు లొల్లి. ఏం తెయలేక, ఏం పెట్టలేక, ఏం పోయలేక. ఏం తెచ్చినోళ్ళు అయ్యా మీరు? ఏం తెచ్చినవరా నువ్వు ఇంట్లకు? ఉప్పు తెచ్చినవా, కారం తెచ్చినవా, పసుపు తెచ్చినవా, నూనె తెచ్చినవా, అల్లం వెల్లిగడ్డ తెచ్చినవా, చాయ చక్కెర చాయ పత్త కూడా గతి లేదురా నీకు. ఏం తెచ్చినోళ్ళరా? పిల్లలకు కనీసం షెడ్యూల్ తెచ్చినారా? ఫీజులు కడతావు ఏడన్నా? వాయమ్మో ఉన్నారు దుండపోతు. వాడు ఉన్నాడు దుడ్డ తిన్నాడు, తింటాడు, ఏమైనా గొర్రెల కాడు చస్తాడు. సరే తరలే, నువ్వున్నావురా ఏమిటికిరా? ఆ వాళ్ళ పోంటే అమ్మల చెమ్మచక్కలు ముచ్చట్లు పెట్టుకొని తిరుగుతావు. వీడున్నాడు, వీడు ఎందుకున్నాడో కూడా తెలియదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఏం పెట్టుకున్నాడు తెలియదు. ఇక తాగుతాడు ఉన్నాడు, ఆ తాగుతాడు బదాలు పట్టుకొని వాడు తాగొస్తాడు. నా నెత్తిలో ఇత్తులు దులిపిన కాన్ నుండి ఏమంటే ముసలోడు నా మెళ్ళ పుస్తెళ్తాడు కట్టిండో, నా ఏలుకు మత్తలు పెట్టి కాలు దొక్కిన కాన్ నుండి నాతో పోలు తిరిగే కాదు బిడ్డ. నా పోలు తీస్తాడ్రా నా మైల తీస్తాను. మీరు ఆనాడే పాప పొలం తెలిస్తే ఇంత నోట్లో గింజేసి నిన్ను పుట్టుకోమనిపిద్దురా. నా బిడ్డ నేను ఎంత చక్కగా ఆదుకున్నావు అంత ఆదుకుని కొట్టు చంపుతారా, మింగుతారా. దాని మీద మన్ను పోయా ఎత్తి ఏడుతోసిల్ల మన్ను పోతా, అది మొలారిపోతుంది. మీ అమ్మ మీద చూపించలేక పోరు మీద చూపిస్తున్నావా? అసలు ఆ పోరు అన్నం కూడా తింటలేదు. దెబ్బలు కూడా ఎట్లా తాకింది? పొద్దాక పిల్లలు కాల్చుక తింటారు, నీ అమ్మ కాల్చుక తింటారు. ఇత్తోడు పెడితే చెట్టోడు అవుతుంది. మీ అమ్మ మీరు ఇట్లానా? పోర్ని ఎవరు అడగట్టాలి లేకనా? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంటే కొడుతువా? నేనేమి అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే. అంటే మరి ఏం చేస్తుంది? పోతే పోయే దినాలు లేవా? ఇప్పుడు తప్పితే రేపు పోతుంది. మరి ఇంట్లోకి వచ్చినాక పంపించాలంటే మరి ఎందుకు కొడతావు? నువ్వు వాళ్ళలో చూస్తున్నావా, పాలలో చూస్తున్నావా? అమ్మ ఎటు పోతే అటే తీస్తారు. నువ్వు చూస్తున్నావు పదాక
బొమ్మను మరి తాగడం తాగలే తాగితే ఎట్లా నల్లి నడుస్తారు మమ్మల్ని బతానియరా భూమి మీద మీరు. అయ్యో నా తల నొప్పి నేనేమో చేస్తున్నా వారిని గట్లలా కొట్టేది. ఏంది భయపడిపోయితే వంకతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో కన్నె పిల్ల కనకమ్మ సుందరి సత్యమ్మో కన్నె పిల్ల కనకమ్మ. ఏమైతుంది నువ్వేమేమంటున్నావు? ఏమన్నా అర్థం అవుతుందా నీకు? పిల్లలు కొట్టాడు గింతలు అవుతాడు పువ్వేమని పిలుస్తావు. ఏమన్నా కాకు రోజా అయ్యేదే కదా బువేతురా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ ఇంట్లో మన్ను పోయా నాకు మొగాన్ని కట్టిరు అనుకున్నారా? ఈ గిన్నె కట్టిందేమో నీ అమ్మ నాకు మెడకు. ఏమన్నా కాకు బువేతురా. అన్న నీకు నేను వేస్తారా? చికెన్ మటన్ అన్ని ఉన్నా నీకు వేస్తారా? ఓ పిల్ల పొద్దుగా చికెన్ మటన్ మొత్తం వాడే తిన్నాడే నాకు వాడు ఏడు దా ఏదురా. మండుతున్నట్టుంది. అన్న నేను వేస్తారా? నీకు చికెన్ మటన్ అన్ని. ఓ పిల్లదా ఇదేడో పట్టనా వల్ల వల్ల ఏడవకే బాధ. నాకు సిగ్గైతుంది నువ్వు ఏడుస్తుంటే. ఏందయ్యా అప్పుడే ఇల్లు దొరికిపోతే అయిపోవు కదా. కాదు నేను తగలని చెప్పు పో అంటే పోతలేదు మరి. నువ్వు దాన్ని కొడదామని రాసుకొని కూర్చుంటే కొడదామని కాసుకొని కూర్చున్నా. నాకు నీ అమ్మో రకము, నీ అన్నో రకము, మీ అయ్య ఒక రకము, నువ్వు ఒక రకము. మేము ఈ ఇంటికి వచ్చుడే పెద్ద శాపం అది. లావణ్య ఇక నువ్వు ఊకో బిడ్డ. ఈ ఒరిన కాడికి చాలు, మీరు చేసిన ఘనసారం చాలు నాయన. మీరు లోకం మీద ఎవరన్నా ఉన్నారా? మీరే ఉన్నారా? పిల్లలకు అన్నం తిన పెడుతుపా. పిల్లలకు అన్నం తిన పెడుతుపా. ముక్కడ పోతే కూర్చుంటావేందే మళ్ళీ తీసుకోపోయి పిల్లలకు అన్నం తిన పెట్టుకోండి బిడ్డ అంటే. కష్టాలు పడతాగానే పుట్టి నిల్లుకు ఆశించనే సవమంటే నేను సస్తగానే మీ ఆస్తులోనే గోరనే అడ్డు కూడా పెట్టిరన్నా రాకుండా కంచె నాకు గట్టిరన్నా. అమ్మో ఈ సంసారం మీద మన ఏడ్స్ మరి ఎవరిని ముస్తారో మరి. ఈ ఏడుపు సాలకుండా సావరు. ఏమయ్యా ఏడ్పే పాపే చెప్పు సావుకారి. ఏమైంది ఇంటికాడ లొల్లి అవుతుండే? ఏం లోని సావుకారి, ఏం చెప్పాలి, నేను ఏం చేయాలి? దీంతోనైతే బెజారికి వచ్చిపోతున్నది. అరే 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 కొడుకులని నెగలనియది, కోడళ్ళని నెగలనియది, ఇక మొగడంట కేర్ చెయ్యది. నన్ను అరిచేతులు వేసి నడుస్తుంది పూరా ఆడిది. అదే ముసలోళ్ళు అయిన తెల్లగా అయిపోయినాయి. ఇప్పుడు అయినా కానీ అది ఇంటున్నదా సౌకర్యం? మరి నువ్వు చూస్తావు కదా ఇంటి ముంగలు ఇల్లే. ఒక తెల్లని దగ్గర ఊకుండది, నా పొద్దున్న దగ్గర ఊకుండది. అబ్బా 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 దీంతోనైతే నాకు బెజారికి వచ్చిపోయింది సావుకారి. ఏం చేయాలి నేను? ఇంతకంటే ఎగుదు పెద్ద మనుషులు అయిన ఓపిక పట్టుకోవాలి. నీవే ఓపిక అంటే పట్టుకుంటున్నాం సావుకారి. ఇంకెంతగానం పడుతుంది నేను చెప్పు. అరే పూరా ముసలోళ్ళు అయిపోయింది ఇక సావానికి దగ్గర ఇప్పుడు ఇంకా ఓపిక పడదంటే ఎట్లా? సావనీకైనా కానీ దానికి అది ఉండదా తెలివి? కోడళ్ళని నెగలనియది, నన్ను నెగలనియది. అది మంచి శాంతి ఉండనియది ఉండది. ఇక్కడ పోయింది కంపెనీకి పోయింది, కళ్ళు దుక్కురం కాడికి పోయింది, 4 సీసాలు తాగిందొచ్చు. 4 తాగిందో 6 తాగిందో, గుడ్డు బాజీలు తిన్నది. ఇప్పుడు ఇంటికి పోతుంది. కోడల పిల్లల మీద ఎంత లొల్లి పెట్టుకుంటుందో, ఎంత అల్లరి చేస్తుందో ఇది. అబ్బా సావుకారి నేను పోతున్నా. ఇక అబ్బా సావుకారి నేను పోతున్నా. అయ్యా అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపోయే. అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్ల బ్రహ్మదేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్ల బ్రహ్మదేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్ల బ్రహ్మదేవుడా. నీ అన్న తమ్ములు నీ ఆలి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ, కంటి ముందు నాటకమమ్మ, ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు ఏడ కూర్చున్నా? నన్నేం చేయలేరు. నా ఇల్లుది, నా రెక్కల కష్టం మీద కట్టిన ఇల్లు. నా రెక్కల కష్టం మీద కన్న కష్టం చేసి కన్న రాజ్యాలు పోయి ఓ అమ్మా భయం. అందరు ఒకటై నన్ను ఏం చేస్తారా మీరు? నన్ను ఏం చేయలేరురా. ఏయ్
ఈ ఇంట్లో నా మాట గిన గెలవకపోవాలి, నేను చెప్పింది గిన నడవకపోవాలి, నా మాటకి ఆడిది కాని మోగోడు కాని ఎదురు చెప్పాలి. నేను మూతకాన్ని ఉరేసుకొని సస్తా, గాంచు నేను పోసుకొని అంటిపెట్టుకొని సస్తారా కొడుకులాలా? ఓపరగా ఏమైందిరా? రాయి కూర్చున్నట్టు కూర్చుండవు. అమ్మా ఏమన్నా తిన్నావా? ఏమైంది అంటాను అడగవారా? అడగవురా? నీవు కూడా అలా జతకు జత అయ్యి రాత్రిగా కూర్చున్నాడు. ఇక రా నువ్వు, ఇక రారా, లేవేమరా నేను కట్టుకొని పోను. ఓ కొడుకు చెవులు వినొస్తా లేవురా? ఏమ్మా ఏంది ఆ ఫోన్కి ఇదే ఎందుకమ్మా? మీ అక్కకి ఫోన్ చేయి. మా అక్కని ఇందర్లే ఫోన్ చేసిన, మంచిగా ఉన్నారంట, ఆ బావ కూడా మంచిగా ఉన్నాడంట, వీడి గురించి అడిగింది, వీడు మంచిగా ఉన్నాడని చెప్పావు. ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా వాళ్ళకి చెప్తావు, అది వస్తుంది ఇక్కడికి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఈ గొడవ లొల్లిలో మనవేరా? ఫోన్ కదేరా, ఫోన్ కదే. నీకు కూడా కర్ర రాకుండా అయినరా? పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి అంతకే ఉండా, కోడళ్ళకి అంతకే ఉండా, కొడుకులకు అంతకే ఉండా, చూడబుట్టిన తమ్మునికి అంతకే ఉండా, చేసుకున్నానికి అంతకే ఉండా. నేను ఎవరికి గోరే కాకుండా అయినరా? నేను ఏకేవాడైనా సచ్చింది నిమ్మడమడదురా? ఆ సూరార పాగర వాడి సచ్చింది నిమ్మడమడదురా? ఫోన్ కదే, ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి, మీ అక్కకి ఫోన్ చెయ్యి. ఇక్కడ జరిగిన చెప్పొద్దు, మాట్లాడు. హలో, మంచిగానే ఉండే బిడ్డ, నా మంచిగా మనవయ్యా. బిడ్డ నేను చచ్చిపోతారా? నేను బతకని బిడ్డ, నేను బతకని. ఏమైందంటే బిడ్డ, నాయమ్మా నీ అన్నలు నన్ను కొట్టిండ్రు బిడ్డు. నాయమ్మా నీ నాయన, నీ నాయన, నీ అన్నలు, నీ వదినలు, నీ తమ్ముడు అందరూ కలిసి నన్ను కొట్టిరు బిడ్డ. నీ పిల్లగానికి అయితే 3 రోజులు ఆయా కూడు గంజి లేదు, ఆకలి కొని తిరుగుతున్నాడు. నీళ్ళ ఒట్టు గీడు ఇస్తలేరు బిడ్డ నీ పిల్లగానికి. నువ్వు గిన రాకపోతే బిడ్డ 10 నిమిషాలలో నువ్వు నా గేటు ముందర ఉండకపోతే 11వ నిమిషం నేను ఊరేసుకొని సస్తా. లేదు లేదు లేదు, ఈడు బట్టివాజి బాడకావు, ఈడు బట్టివాజి బాడకావు. నువ్వు రాకపోతే నేను చేస్తానే. నువ్వురా, నువ్వురా బిడ్డ, నువ్వురా, నువ్వురా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. ఒక్కొక్క దాన్ని తోడకలు తీపిస్తాను బిడ్డ వచ్చినాక. ఏయ్ ఓ 10 కొడుక, ఆడదాల్లాక చేతి పెట్టుకొని అర్రాసి పెడతారా నిన్ను? అర్రాసి పెడతారా నిన్ను? కోసి కుప్పలేస్తారా నిన్ను? కొలతాయినవా? కొలతాయినవా? తాగుతారా? నువ్వు తెచ్చిపెట్టినావురా? తాగుతా, 10 సీసాలు తాగుతా. వాసన వస్తుందమ్మా, ఎందుకమ్మా ఈ లొల్లి? రాత్రి జరిగింది సరిపోదా? మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసాను. అందరూ వచ్చి చూస్తున్నారమ్మా. చూడని అందరు సంసారాలు చేసుకుంటలేరు. ఎవరి పోతుందమ్మా ప్లీజ్. నా కాలు నువ్వు మీ అన్నలు నేర్పిండ్రేమో, పొయ్యి ముసల్దాని నువ్వు ఒక్కడవే ఉండవురా, దానికి సల్లగా చేయరా అంట అని. ఇంకా సీసల కళ్ళు దాగి వస్తా బిడ్డరాలా మిమ్మలను. మిమ్మల్ని ఉరి తీస్తానే, మిమ్మల్ని ఉరి తీస్తా బిడ్డ. ఊరికమ్మా, ఎందుకమ్మా ఇదంతా? ఊరకలేదురా, ఊరకలేదు, ఊరకలేదురా, ఊరకలేదు. ఉరక కట్టుకొని పోతా నేను. కొడుక పెళ్లి కాలేదురా, పెళ్లి నోము కానలేవురా, నీకు తెలివి లేదురా? మా అమ్మని ఎట్లా అంటారా, మా అమ్మని ఇట్లా ఎట్లా ఎట్లా అంటారా అంటాను. అడిగే తెలివి లేదురా నీకు? అడగవురా? తిండి తింటలేవురా? కనలేదురా? నా రక్తం పోయలేదు, నా పాలు తాగలే. ఉత్తలాయి నాల్సిన పిల్లలది, ఉత్తలాయి నాల్సిన పిల్లలది. ఎందుకమ్మా ఈ లొల్లి? అమ్మో ఈ నెగరుకి మీరు అలా కూర్చున్నారు. ఒక ఆమె ఏడుస్తున్నది, ఒక ఆమె అమ్మ దర్వాజల. కానీ నీవు గుడ్లు మురిచి చూసా నాకేం కాదే, నీ గుడ్లులో జీడి పోయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? పందివన్నటువంటి బాడకావు మీ అందరినీ. ఆడదాని లెక్క సిగ కడితే నాకేం భయం కాదురా. మీ ఒక్కొక్కరిని అందరిని అర్రాసి పెడతా, అందరిని అర్రాసి పెడతారా? అందరిని అర్రాసి పెడతా కొడుకులాలా అనుకుంటున్నారు. నా ఉసురు పోసుకుంటున్నారు రా. నాకు కూడు కానకుండా గంజి కానకుండా పెట్టినావే భజన? పెట్టినావా రామ్ భజన? ఏం బా ఎవరు పెట్టిరు భజన? నీవు కథ లేదు సీత లేదు, ఎప్పుడు అన్నట్లు ఎప్పటికి నీది ఇదే రామ్ భజన. నావే పోయినావు అక్కడ పోయి 4 తాగినవు, 6 తాగినవు, గుడ్డు బజ్జీలు తిన్నావు, మరి ఇంటికి వచ్చినావు, మళ్ళీ ఊకనన్నా కూర్చుంటున్నావా? పెట్టినావు, సాగించినావు రామ్ భజన.
వీడికెళ్ళి సవా దగ్గర సాగించిన వాడుదానవు. ఎవరు సాగిస్తున్నారో అందరికి తెలుస్తాయో. అందరికి తెలుసే, నీవు సాగించినావు. నేనా? ఎవరు సాగిస్తారో లోకానికి తెలుస్తున్నది. లోకానికి ఎందుకు నాకు తెలుస్తలేదా? లోకం ఏం చేస్తారు? ఎవరు భజన పెట్టినరా లోకానికి తెలుసాయా? ఎవరు భజన పెట్టినరు? నీవు పెట్టినవే. నీవు నేనా? పండ్లు కొరుకుతావేంటి? పండ్లు కొరకపోతే సరిపోయారు ఇద్దరు. నువ్వు చేసే పనికి ఇంకా పండ్లు కాదు, ఇట్ట కట్టించినట్టు కొడుకులను చూసుకొని ఇస్తావేమో నువ్వు. నా పోలీసు వారికి ఫోన్ చేసిన, అమీన్ సావుకు ఫోన్ చేసిన, గిరిదవారికి ఫోన్ చేసిన, కలెక్టర్ కు ఫోన్ చేసిన, నీ దౌడ పనులు ఊసగొట్టకపోతే నా పేరే కొమరమ్మ గారు. కలెక్టర్ వచ్చి నన్ను ఏం చేయడు, అమీన్ గారు వచ్చి నన్ను ఏం చేయడు, పోలీసు వచ్చి నన్ను ఏం చేస్తాడే? అక్కడ కూడా ఇక్కడ జరిగిన పంచాయతీ ఫోన్ చేసి చెప్పింది నాయన. చెప్తాను ఇది తక్కువదా? అంతకన్నా పెద్దది, పోలీసు కన్నా పెద్దది. నీ బిడ్డనే, నీకు ఉట్టిన నీ బిడ్డనే వచ్చి నీకు నూరి పోసిపోతుంది. ఏం చేస్తాడా బిడ్డ నువ్వు? బిడ్డ వచ్చినాక ఏం చేస్తుందో దీని సంగతి చెప్తుంది, దీని సల్లి సంగతి చెప్తుంది. ఈ బాడకావు అరే ఓ బాడకావు నిన్ను ఎంతగానం కొడతారా? నేను ఊర్చుకొని పనిరా, పడబెట్టి తొక్క కొడుకు. నా తమ్ముని కూడా నీ దిక్కు తిప్పుకున్నావురా నువ్వు. మరుగు మంది పెట్టింది పెడతావు. మంత్రకాడవు నువ్వు. మంత్రకాడి ఇప్పుడు వేసేసినావు కానీ 4 6 70 సీసాలు తాగుతా. నాకు బేసాను అయితే 4 సీసాలు కలిసి తాగిన. అవునే తాగినావు కదా, గమ్ము కుక్కుంటే అయిపోయా కదా. ఇక వచ్చి రంకరా ఊపుతున్నది వచ్చినాక కొడుకాని గోసిల రాళ్ళేసిపోతుంది. అమ్మ బాబాయ్, గోసిల కొండలు ఇచ్చిపోతుంది. ఏం చెప్పినావు? మస్తు చెప్పినావా? చెప్తావు మరి, ఎందుకు చెప్పావు? బొమ్మ లేకుండావు కదా, దేవరంబ లేక. దాన్నేమో ఇచ్చిన తాన్నేమో దాన్ని సంసారం చేయనియవు. నీవేమో ఈ ఇంట్లో కొడుకుల కోడళ్లతో మొగంతో ఈడ నువ్వు సంసారం చేయవు. పిల్లవు కన్నావు కానీ కన్నావు 10 మందిని కన్నావు. పంది కన్నట్టు మరి 10 మంది నువ్వు కనకపోయినావు. నేనే కంటటి ఆ దానికేమో ఆడ చేయనియవు, నీ విడ చేయవు. ఈడుండ ముచ్చట్టు దానికి దార వస్తావు, ఆ దాని ముచ్చట్టు చేసుకో నీకు చెప్తుంది. ఇద్దరు బాగున్నారు దొంగ పెద్దమ్మలేక. కొడుకులు నాలేక పుట్టింది కానీ నా బిడ్డ కూడా నాలేక పుడుతుంది అనుకున్నా గానీ నీలేక గయ్యాడు పుట్టింది. అది నీలేక ఎందుకు పుడుతుందిరా? నా బిడ్డ నా కడుపులో పుట్టింది, 9 నెలలు మోసిన నాలేక పుట్టింది. కొడుకులు ఎట్లున్నారు నాలేక ధర్మాత్కులు. నీలేక పుట్టే ఉరుచుకొని పోవు, మోగిని సంసారం చేయకుండా ఇంకో మోగినేట పోవు. అది ఇంకా మొగనికి చేయనియవే నువ్వు. నువ్వు చేసే ఆడదానావు కావు, దాన్ని కూడా చేయనియవు. దాని సంసారం చేయనియవు. దాని సంసారం ఆడ చెడ కొడతావు, నీ సంసారం ఈడ చెడతావు. కొడుకులను కోడలను నెగలనియవు, మొగని నెగలనియవు. దాని సంసారం ఆడ చేయనియవు. రా బిడ్డ దాదా బిడ్డని ఎందుకు రాపిస్తావు మాటికి? ఎందుకు రాదు? ఎందుకు రాదు? నాకు ఇవ్వరు లేరట పోస్తున్నారు. ఇక పిల్ల చూడు బిడ్డ చీటికి మాటికి కోడలను ఏమో నలుస్తావు. బిడ్డ దా ఇక ఇద్దరం 2 సీసాలు తాగుదాం, గుడ్డు బాజీలు పెట్టుకుందాం, కూర్చుందాం, 2 సీసాలు గుద్దుదాం. ఇక ఆడ కూర్చుందాం, పాటకాడ కూర్చుందాం, పోయిట వచ్చిన ఇంత ఉసురు పోసుకుందాం. మీరా నేను నా బిడ్డ కన్నవరా? నీ కడుపులో పుట్టిన పిల్ల అది పిల్ల నాలాగా లేదే, గయ్యాడి పుట్టింది. నీ గయ్యాడు ఆడికి ఆడికి ఖబర్దార్ గయ్యాడు పుట్టింది. దాది కూడా రావద్దు నా ఇంటికి. కొడుక మళ్ళీ పని చేస్తావు చెయ్యి. వద్దు కొడుక. అరే ఈరా అది ఎవరికి చేస్తావు? పోనీ వద్దు కొడుక, వద్దు. హలో, ఏమైందంటేమరా? నువ్వు రావా? ఇల్లు నన్ను ఉరేసి చంపుతారు. నేనన్నా చేస్తా. మీ నాయన మామూలుగా వెళ్తలేడు. ముసలి కొడుకు కడి అమ్మ నీకేమో దమాకు లేదా బిడ్డ? అమ్మ నేపి నాను నీవు రా బిడ్డ దా. అమ్మ సత్యజావని నేను అసంటి ఆడవాళ్ళని 6 తెస్తా, నా అసంటి మొగాలను 7 తెస్తా. అదే సంసారం చేసుకుంటా. అది తచ్చిన ఒక్కటే. అది ఒకటే నువ్వు ఎడబుచ్చావురా?
ఏడబడితే ఉండదు. నా తల్లి కుట్టలేరా నా తల్లి కుట్టలేరా నా తల్లి కుట్టలేరా బాడకం నా తల్లి కుట్టలే ఈ నోచే జిడు అమ్మలు ఆడిపడి సంసారం చేయకుండా మరి ఏది నీ కథ రాని మళ్ళీ పని చేయి మళ్ళీ పని చేయి బావా అది ఫోన్ చేసుకొని బుద్ధులు ఆడుకొని రాని ఎవరు ఆడొచ్చినాడు రాని రాని చెప్తా సమాధానం రా బిడ్డరా నేనే వచ్చాడా తెచ్చిపెట్టింది దా బిడ్డ నాలుగు తెచ్చిపెట్టిందా రాని కూర్చొని కూర్చొని గుద్దులారని కయ్యానికి కాలు దువ్వుతాంది ఆడిది దువ్వని గాని అది ఎవ్వరు దువ్వినా నేను గెలవనియను నేను దాని ఆట ఆడితే ఇయ్యాల దాని సంగతి చెప్తా రాని నా బిడ్డ రావాలి నా బిడ్డ రావాలి సచ్చినోడు సాగుకు రాడు సంసారోడు సాగుకోడు అన్నట్టు అబ్బా ఇవేనా నా ఏతులు అంటే ఇంటికి దాచిపెట్టినా నీ అసోటి ఆడిది నీ అసోటిది ఏ పాటు చేస్తావు చెయ్యి నేను అందరు చెప్తున్నా నా బిడ్డ దోమకొండ దొరసాని వచ్చినట్టు వస్తుంది కలెక్టర్ వచ్చినట్టు వస్తుంది పటవారి వచ్చినట్టు వస్తుంది నీ బిడ్డ పటవారి లెక్క రాని దోమకొండ దొరసాని లెక్క రాని మంచిగా చూసుకుంటాం కయ్యానికి కాలు దిగుతా మాత్రం ఊకునేది లేదు ఇద్దరు చింతపండు అవుతుంది ఇద్దరు చింతపండు అవుతుంది వదిన పోతున్నా వదిన నేను అమ్మా ఓయమ్మ ఏమైందే ఓయమ్మ ఏడున్నవే నువ్వు